ఓకే. మరణపులోయలలో నే నడచిన వేళలలో నీడు కర్రాయు నీ దండము ఆదరించును, నీడు కర్రాయు నీ దండము ఆదరించును. నాగిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపేను. నాగిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపేను. తడియను బెదరను, నా యేసు నాతోనుండగా. తడియను బెదరను, నా యేసు నాతోనుండగా. గాఢాంధకారములు నే నడచిన గాఢాంధకారములు నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుగాక కాపాడును. కంటి పాపవలె నన్ను కునుగాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమర్పణము. ప్రభువైన యేసునకు జీవితమర్పణము. తడియను బెదరను, నా యేసు నాతోనుండగా. తడియను బెదరను, నా యేసు నాతోనుండగా. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నిన్ను నేను ఈ జగాన, నిన్ను నేను ఈ జగాన
కొనియాడగా అనువైన నేను పల్లవి నుంచి పాడతానండి. సారీ. నాలోని ఆశా జ్యోతి నీవే, నీ దరికి నడిపించునా జీవనా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనా. నిన్ను నేను ఈ జగన కొనియాడగా అనువైన పాట పాడి పంపగా. నిన్ను నేను ఈ జగన కొనియాడగా అనువైన పాట పాడి వినుపంపగా. నీ పద సేవ చేయక దేవా, లేని జీవమును కొనగూర్చుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, ప్రభువా నీ దరికి నడిపించునా జీవనా. సాసని నిద సాసని నిద సానిద సాసని నిద ద పప మద పమ. నా యేసు కోరెను అందాల రోజా, అది ఏ ప్రియమైన షారోను రోజా. నా యేసు కోరెను అందాల రోజా, అది ఏ ప్రియమైన షారోను రోజా. నా యేసు కోరె నందాల రోజా, అది ఏ ప్రియమైన షారోను రోజా. నల్లని దాదని చిన్న చూపు చూడకు, నీ ప్రియుని మంద నీ కాయుచుందా. నల్లని దానని చిన్న చూపు చూడకు, నీ ప్రియుని మంద నీ కాయుచుందా. అది నా రాజుకు ఇష్టమైనది, అది నా రాజుకు ఇష్టమైనది, అది నాకానంద దాయకమైనది, అది నాకానంద దాయకమైనది. నా యేసు నా యేసు నా యేసు నా యేసు నా యేసు కోరెను అందాల రోజా, అది ఏ ప్రియమైన షారోను రోజా. నా యేసు కోరెను అందాల రోజా, అది ఏ ప్రియమైన షారోను రోజా. लगाए यहाँ जाना है हमको वहाँ, मन ना लगाए यहाँ जाना है हमको वहाँ, यहाँ के सुखों का अंत होगा, यहाँ के सुखों का अंत होगा, वहाँ के सुखों का अंत होगा, वहाँ के सुखों का
अंत होगा। सियोन देश हमारा है देश, रहते हैं हम जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ। आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ। वादा यीशु का पूरा होगा, वादा यीशु का पूरा होगा। अनंत जीवन हमको मिलेगा, अनंत जीवन हमको मिलेगा। सियोन देश हमारा है देश, रहते हैं हम हर देश। जाएंगे हम अपने देश, जाएंगे हम अपने देश। శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను. ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించినను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను. విధివి నీ మహిమను, నీళ్లను ద్రాక్షారసముగా మార్చితివి. కానాలో చూపితివి నీ మహిమను, నీళ్లను ద్రాక్షారసముగా మార్చితివి. మారాలో జలమూలను మాధుర్యముగా చేసితివి. మారాలో జలమూలను మాధుర్యముగా చేసితివి. దేవాని కార్యములు ఎంతో బలమైనవి, దేవాని కార్యములు ఎంతో ఘనమైనవి. எனக்காய் ஜீவன் விட்டாவரே, என்னோட விருக்காய் எழுந்துவரே. என்னை என்றும் வழி நடந்துவரே, என்னை சந்திக்க வந்துடுவரே. என்னை என்றும் வழி நடந்துவரே,
என்னை சந்திக்க வந்திடுவரே. இயேசு போதுமே போதுமே, இயேசு போதுமே போதுமே, எந்த நாளிலுமே என்னை வாழ்விலவே, எந்த வாழ்வில் அல்ல இயேசு போதுமே. రండి ఉత్సాహించి పాడుదం, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రం, రారాజు సన్నిధి ఈ గుదము, సాత్రము నామ కీర్తనలు సంతోషగానం చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము. సాంగ్ ఉందా? ఓకేనా? సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంతా ఒక స్కిట్ వేస్తున్నారు, దయచేసి వారిని ప్రోత్సాహపరచండి.
హలో హలో నమస్కారం అండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నమస్కారం. మీ ప్రోగ్రామ్స్ టీవీలో చూశానండి, చాలా మంది సాక్ష్యం కూడా చూశాను. అందరూ ఏదో బాగుపడిపోతున్నారు, ఏవేవో జరుగుతున్నాయి మీ దగ్గర అద్భుతాలు అని, ఇవన్నీ మీ ప్రోగ్రామ్స్ లో చూసి వచ్చాను ఇక్కడికి. అవును, దేవుడు నాకు మరో పేరు పెట్టాడు, పరిశుద్ధ అద్భుతాలు రావు. అందుకే నేను అన్ని అద్భుతాలు చేయగలుగుతున్నాను. ఒకటి పాస్టర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ ఏజ్ నా ఏజ్ ఒకేలా కనిపిస్తుంది కావచ్చు, కానీ మీకేమో జుట్టు చాలా బాగుంది, నాకేమో లేదు. మరి అది ఒరిజినలా విగ్గా? ఇది ఒరిజినలేనండి. మీరు ఒక 30 సంవత్సరాల ముందు చెప్పుంటే మీకు ఒక చిట్కా చెప్పా. ఒక డౌట్ వచ్చింది, ఆశ్రమ గారికి మీరు దొరకరు అనుకుంటా. అదే ఒక 30 సంవత్సరాల ముందు చెప్తే మీకు ఒక చిట్కా చెప్పేవాడు. పోనీ ఇప్పుడు చెప్తాను, ఉన్న యువకులు ఎవరైనా పాటిస్తారు, పెళ్లి కాని వాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు మంకీ క్యాప్ ధరిస్తే వాళ్ళకి జుట్టు చేతికి దొరకదు. అట్లా అంటారు. అది మీరు ముందు చెప్పుంటే బాగుండేది. అందువల్ల నేను సేఫ్ గా ఉన్నాను. నా ప్రాబ్లం, నా సమస్య ఏంటంటే, నాకు ఒకప్పుడు చాలా మంచి జుట్టు ఉండేది. ఒక్కసారి మిమ్మల్ని నా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాను, చెప్పండి. చూడండి. అదిగోండి, ఉండేది నా జుట్టు. అక్కడ చూడండి సార్, అది మీరేనా? నేనే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం లా కనపడుతున్నారా? అంతకు మించి ఉంది సార్, ఆయనకి చెవుల మీద అక్కడ ఉంది. అంటే ఇప్పుడు నా జుట్టు మీద ఎవరితో దిష్టి తగిలిందండి, దాంతో నా జుట్టు అంతా ఊడిపోయింది. నా సమస్య ఏంటంటే, నాకు మీరు కొంచెం ప్రార్థన చేయాలి, మళ్ళీ అట్లాంటి జుట్టు రావాలి. ప్రార్థన ఎలాగో చేస్తాం బ్రదర్, దానికంటే కూడా మీరు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. ఏమంటారు? మీరు జుట్టు పెరగాలంటే మన దగ్గర అభిషేకింపబడినటువంటి ఆయిల్ ఉంది, మీరు తీసుకుని జుట్టు వచ్చి అదేం సార్, నా జుట్టు మీద మీకు అంత నవ్వు వస్తుంది ఏంటి? మీకన్నా బాగుండేది చూసారు కదా ఇందాక. అట్లా నవ్వమాకండి. కాదు, ఇది తీసుకోండి, ఇది 200 అవుతుంది. 200? మీరు 200 గురించి ఆలోచించవద్దు, మీరు జుట్టు గురించి ఆలోచించండి.
ఈ జుట్టు సార్ మీరు నా జుట్టు పాస్టర్ గారు నా జుట్టు గురించి మీరు ఆలోచించండి. మీరు సారీ, మీకు చెప్పాలి. నవ్వమాకండి. అంటే మీకు జుట్టు ఉందని మీరు వేరే వాళ్ళని చూసి నవ్వుతుంటారా? అలా కాదు, మీరు ఈ ఆయిల్ తోటి జుట్టు వచ్చేంత వరకు మర్దం చేయండి. వచ్చేంత వరకు ఒక వారం 2 వారాలు 1 నెల రోజులు నాకు రాలేదనుకోండి, మీరు నమ్మకంతో నాకు జుట్టు రావాలనే విశ్వాసంతో వచ్చేంత వరకు రాయండి. ఒక బాటిల్ కాదు, మీరు మీ ప్రార్థన మీకు విశ్వాసం మీద ఉంది కదా? నాకుంది కదా. మరి మీ ప్రార్థన వల్ల నాకు రావాలి. మీరు నమ్మాలి. నేను ఎలాగో ప్రార్థన చేస్తాను, వచ్చాను కదా మీ దగ్గర. దాంతో నా ప్రార్థన 200 సీనియర్ సిటిజన్స్ కన్సెషన్ లేదా? కన్సెషన్. సీనియర్ సిటిజన్ కన్సెషన్ అంటే మీకు జుట్టు కూడా వద్దులేండి, తీసుకుంటాను. 200 కదా, ఫోన్పేలో దాన్ని ఫోన్పేలో పంపిస్తాను. పంపించి తీసుకోండి. ఇంత పాస్టర్ గారు మీకు విశ్వాసం లేనట్టుగా కనిపిస్తుంది. లేదంటే మేమేం నమ్మకలేదు. వచ్చి చూడండి. ఓకే, తీసుకోండి. నమస్కారం అండి పాస్టర్ గారు. ప్రార్థన చేయరా? కూర్చోండి, దగ్గర రండి. పరిశుద్ధం జయము కలిదేవా, నీ పరిశుద్ధ నామ కళ్యాణ స్తోత్రం నాయన. స్తోత్రములు నాయన. ఈ బిడ్డ 60 సంవత్సరాలు వచ్చినప్పటికి నాయన తన జుట్టు మీద వ్యామోహం ఇంకా ఉంది నాయన. మీ చిత్తం అయితే నాయన ఈయనకి ఈ ఆయిల్ ద్వారా నా ద్వారా ఈ జుట్టు మొలిపించండి. 30 అంతలుగా, 100 అంతలుగా, 60 అంతలుగా ఆయనకి ఎంత కావాలో అంతవరకు పెరిగేటట్టుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. ఒక్కటే సరిపోదు బ్రదర్, మీరు ఇంకా కొనాల్సి ఉంటుంది. వచ్చేంత వరకు అంటే నేను చచ్చిపోయే లోపల వస్తుంది కదా? డెఫినెట్ గా. అంత అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. మీరు కదా. వందనాలు అద్భుతరావు గారు. బాగున్నారా గారు? బాగున్నాం. చాలా సంతోషం అయ్య గారు మిమ్మల్ని ఇట్లా ప్రత్యక్షంగా చూడటం. అది దేవుని ఆశీర్వాదం అమ్మా. మీరు నన్ను చూడాలంటే దేవుడు ఆశీర్వదిస్తే తప్ప మీరు ఇక్కడ దాకా రాలేరు. అవునా అయ్య గారు? నిజంగా చాలా సంతోషం అయ్య గారు. చాలా మంది సెల్ఫీలు దిగాలని ఎంతో ఆలోచనలు ఉంటారు, కానీ దేవుడు ఇంకా వాళ్ళకి అవకాశం ఇవ్వాల. అవునయ్య గారు, నాకు తప్పకుండా మీ ద్వారా నాకు అద్భుతం జరుగుతాయి. స్వస్థత చాలా మందిని మీ దగ్గర తీసుకొస్తాను అయ్య గారు. అద్భుతాలు ఒకటి కాదు, అనేకం జరుగుతాయి. మీరు ఒక సమస్యతో వచ్చారు, మీరు వచ్చేటప్పుడే దేవుడు నాకు చూపించాడు. టీవీలో చూస్తే ఏదో లాగున్నారయ్య గారు, అదే ఫోన్ నంబర్ స్క్రోలింగ్ లో చూసి వచ్చాను. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం అయ్య గారు. ఒక చిన్న రిక్వెస్ట్ అయ్య గారు. టీవీ ప్రోగ్రామ్ చూసి వచ్చారు కదా? అవునయ్య గారు. చెప్పండి. నేను వచ్చేటప్పుడే మీరు నా గురించి తెలిసిందన్నారు. తెలుసు, కానీ మీరు కూడా చెప్పాలి కదా మీకు సమస్య. ఏం లేదయ్య గారు, నేను ఊరికి షుగర్ వచ్చి డౌన్ అయి పడిపోతున్నాను అయ్య గారు. వెనక మంది ఉంటే చూడండి అయ్య గారు. మరీ ముఖ్యంగా చర్చిలో అందరు తిడుతున్నారు. షుగర్ వచ్చినప్పుడు పడిపోవడం కలదిరి సహజం. లేట్ అయితే చర్చిలోనే పడిపోతున్నాను అయ్య గారు. చర్చిలో పడిపోతున్నారంటే మీ లోపల దయ్యం ఉంది. అవునా అయ్య గారు? దయ్యం ఉంది. మరి దాన్ని వదిలించండి అయ్య గారు. మీకు ఎందుకంటే చర్చిలోకి రాగానే దేవుని సన్నిధికి దయ్యం రాదు, అది భయపడి ఇక్కడికి వచ్చినాక పడిపోతున్నాను తెలియదు. పాస్టర్ గారిని చూసాడు. అవునయ్య గారు, వాక్యం చదువుతుంటే పడిపోతున్నాను అయ్య గారు. అవును, మీరు దాన్ని ఎట్టైనా వదిలించాలి అయ్య గారు. ఇప్పుడే వదిలిస్తానమ్మా, నీకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడే వదిలిస్తాను. అయితే నీ లోపల ఉన్న దయ్యాన్ని నేను ఇప్పుడే వెళ్ళగొడతాను, కానీ మిమ్మల్ని ఆవరించి ఉన్న ఇంకో దయ్యం ఉందమ్మా, దాన్ని మీరు వెళ్ళేటప్పుడు వదిలించుకోవాలి. దయ్యం పేరు చదువుతారు అయ్య గారు. దేవుడు ఏం చెప్పాడంటే, స్త్రీలకు అలంకరణ తగు మాత్రం అన్నారు.
గారు? ఆ? ఎట్లా అయ్యారు వదిలేస్తే? నాకు మాత్రమే అన్నారు. మీరు చాలా బంగారంతో కనబడుతున్నారు, ఎక్కువ అధికంగా కనబడుతున్నారు. మన చర్చికి అటు ప్రక్కన ఒక చిన్న రూమ్ కడుతున్నాం మిషనరీస్ కోసం. అయ్యగారు, మీ పేరు పెట్టిస్తాం దాని మీద. వెళ్ళేటప్పుడు ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది, ఈ దాంట్లో వేసేయండి. మొత్తం సమర్పించాలి అయ్యగారు. ముందు ఓకే. దెయ్యాన్ని వదలగట్టండి. నిలువుదప్పుడు అమ్మా, నిలువుదప్పుడు అంటారు దాన్ని, హిందువులు నిలువుదప్పుడు అంటారు. అయ్యగారు, అలాగే అయ్యగారు. ముందు అట్లా. దెయ్యాన్ని వదిలించండి అయ్యగారు. ఆలోచించొద్దు, ఆలోచించొద్దు. నిల్చోమ్మా, నిల్చో. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో ఈమెలో ఉన్న దెయ్యాన్ని ఇప్పుడే వెలువడుతున్నాను బాబా. యేసు నామములో ఈ దయ్యం వెళ్ళిపోవాలి అని ఆదేశిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంది అయ్యగారు. నెమ్మదిగానే ఉంటది. పర్వాలేదు. అవి కూడా వదిలించుకున్నారంటే ఇంకా నెమ్మదిగా ఉంటుంది. అంతేనా అయ్యగారు? థ్యాంక్ యూ అయ్యగారు. Thank you, thank you. తర్వాత మీరు మా ఎటు రండి. చెప్పండి. ఇది 500 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇది ఆశీర్వదింపబడింది, ఇది పరిశుద్ధాత్మతోటి. దీన్ని మీరు మెడకు కానీ చేతికి కానీ కట్టుకోండి. ఆ దయ్యం అన్ని తీయమంటున్నారు మెడలో కట్టుకోవాలి. అవి ఇవి దేవుడు ఆశీర్వదించినవి. అవి మీరు ఇష్టపడి కొనుక్కున్నాయి, వాటిలో ఏముండదు. అలాగే అయ్యగారు. అవి బిల్డింగ్ పనికి వస్తాయి, కన్స్ట్రక్షన్. దీనికి పనికిరాదు, దయ్యాన్ని రావడానికి పనికిరాదు. అలానే అది పాస్టర్. అది ఒక పెద్ద దయ్యం అన్నమాట. ఇది తీసుకుని మంచి కట్టుకోండి. పేరు అయ్యగారు. అద్భుతరావు పాస్టర్ గారు. దరిదాపుల్లోకి రాదే కదా దయ్యం. అలాగే అయ్యగారు. ఆశీర్వదించబడింది. వందనాలు అయ్యగారు. 500. కౌంటర్లు వేయొచ్చు అయ్యగారు. ఇక్కడ కౌంటర్ లేదమ్మా, అది క్యూఆర్ కోడ్ ఉంది. మాకు తెలియదు కదా అయ్యగారు, ఉచితంగా ఇస్తారు కొన్ని చోట్ల. అలాగే అనుకున్నాను అయ్యగారు. దాంట్లో అభిషేకించబడతాం, ఇది ఆశీర్వాదం ఉండదు. సార్ నేను కూడా గూగుల్ అకౌంట్ లో వేస్తాను అయ్యగారు. మనకి ఏం చెప్తారంటే, ఎక్కువ దేవుణ్ణి కనపరిస్తే మిమ్మల్ని ఇంకా కనపరుస్తాడు దేవుడు. 500 కాదు 1000 రూపాయలు ఇస్తాం కదా, కౌంటర్లో ఇస్తాను కదా వెళ్ళేటప్పుడు. అయితే తప్పకుండా మీకు ఇస్తాను. అది నీ ఇష్టం, దెయ్యం కావాలంటే వెళ్ళిపోను. ఓకే ఓకే, ఇప్పుడు వదిలిచ్చారు కదా, చాలా. మాలే వస్తుంది దెయ్యం, వెళ్ళండి. థ్యాంక్ యూ థ్యాంక్ ప్రైజ్ లేడమ్మా. కూర్చోండి, కూర్చో. పాస్టర్ గారు, మీ గురించి టీవీలో చూశాను. తర్వాత మా సిస్టరు మానవ గారు కూడా చెప్పారు. ఆయన బాగా మహిమ గల పాస్టర్ గారు వెళ్ళాలని చెప్పి. అవును. మా హస్బెండ్ ఆమెకు ఒక సమస్య మీద వచ్చింది. 2 సమస్యలు ఆమెకి తీరిని, అందువల్ల మరలా మిమ్మల్ని పంపిందాను. చెప్పండి. మా హస్బెండ్ 11 years నుంచి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయ్యి బెడ్ లో ఉన్నారండి. అవును, లేకపోతున్నారు. మామూలుగా వాకర్ పట్టుకొని నడుస్తున్నారు. ఎలాగైనా సరే ఆయన మామూలుగా మనలాగా నడిచేటట్టు చెయ్యండి. కానీ పరిగెత్తట చేయకండి, ఎందుకంటే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తారు. మీ వెనకమాల లేచేసి మీ వెనకమాల వస్తారు, మీ దాడికి వెనకమాల వస్తారు. అందుకని నడిచేటట్టు చెయ్యండి. నడిచి గుడికి వస్తే చాలండి. మా చర్చిలో రత్నం గారని ఎల్లవేళలా అలా ఆవిడ వెనకమాలే ఉంటుంది. అయితే మీరేం చేయాలంటే, స్పైనల్ ప్రాబ్లం కదా, ఈ ఆయిల్ తీసుకోండి. ఆయనకి రోజు ఆయిల్ తోటి మద్దతు చేయండి. రోజుకు ఒక బాటిల్ అయిపోతుంది అట్లాగా నన్ను ఆలోచించొద్దు. ఇది ఎంత? 200 రూపాయలు. సింపుల్ గా అది కూడా ఇస్తాం. ఆమె కర్చీఫ్ అని చెప్పిందా, ఆ కర్చీఫ్ ఆమెకే. ఇది ఈ ఆయిల్ మీరు మద్దం చేస్తే నరాల్లోకి వెళ్ళిపోయి ఆయనకి శక్తిని ఇస్తుంది. తర్వాత
ఆయన్ని చుట్టూ ఆవరించినటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల నుంచి బయటికి రావాలంటే 5 దరిదాపులు రావాలంటే ఆ కర్చీఫ్ తీసుకొని వాడేయండి. అది 500, ఇది 200. ఓకే అది మీరు కౌంటర్లో కట్టేసేసి తీసుకుని వెళ్ళండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, తీసుకోండి. ఓకే పాస్టర్. నమస్కారం అమ్మా. ఏంటమ్మా సమస్య? మా సమస్య అంటే మా మనవడదండి. మా మనవడు స్టడీస్ నాకు యూత్, దాంట్లో యూత్ కాదు అయినా కానీ అందులో కూడా అన్నిట్లో పాల్గొనాలని, అన్నిట్లో యాక్టివ్ గా ఉండాలని చెప్పి మీ దగ్గర రావాలంటే మానవ గారుని ఉమారాణి గారు చెప్పారు. ఓకే, మీరు అన్ని బాగా చేస్తారంట. అవునమ్మా. దేవుని కృప వలన వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని మనం పరిష్కరించాము. దేవుడు నా ద్వారా పరిష్కరించారు. మీకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ. అలాగే కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. అలాగే చెప్పండి. తప్పకుండా. అదేండి మా మనవడు మంచిగా యాక్టివ్ గా ఉండాలి అన్నిట్లో. యాక్టివ్ గా ఉండాలంటే 10లో 20 లాగా ఉండాలి. డ్రెస్సింగ్ లో గానీ వాడి ఆటల్లో పాటల్లో అన్నిట్లో బాగా యాక్టివ్ గా ఉండాలి. అది ఇందాక మీరు వచ్చేటప్పుడు దేవుడు నాకు ఒక విషయం చూపించాడమ్మా. ఆటల్లో బాగా ఫస్ట్ ఉన్నట్టుగా చూపించాడు మీ మనవడు. అవునండి అవునండి. మిగతా ఆటల్లో కూడా ఉంటే బాగుంటదని. మిగతా ఆటలు అంటే చదువులో కూడా ఉంటాడు. చదువు అయిపోయిన తర్వాత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. నేను చెప్పినట్టు చేస్తే. నేను చెప్పినట్టు చేయాలా, మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉండాలా. ఏ మాత్రం అనుమానం వచ్చినా మరలా మొదటి స్టేజ్. మీ మీద నమ్మకం కొద్దే కదా మీ దగ్గరికి వచ్చాం. అదే ఇక్కడికి వచ్చేటప్పుడు నమ్మకం ఉంటుందమ్మా. ఇక్కడ నేను చెప్పే విషయాలు చూసి కొంచెం వెనకడిగేస్తా. లేదండి లేదు, అలాగేం లేదు, చెప్పండి. ఓకే, వాళ్ళు ఆయిల్ తీసుకుని తర్వాత కర్చీఫ్ తీసుకుని వాళ్ళు దేవుని యొక్క మేలు పొందారమ్మా. మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఈ అక్కర్లేదు, ఆయన అభివృద్ధి చెందాలి కదా. అవునండి. దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా కావాలి. అవునండి. వాళ్ళు నా టీవీ ప్రోగ్రాం చూసుకుని ఇక్కడికి వచ్చారు, మీకు చెప్పారు. ఇంకా అనేక మందికి నా కార్యక్రమం తెలియాలంటే మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. తప్పకుండా అండి. ఓకే, ఎన్ని వేల వద్దండి? అది ఎంత అంటే టీవీ వాళ్ళని అడిగితే చెప్తారు. అలాగే వాళ్ళని అడిగేసి మీరు టీవీ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. మిమ్మల్ని టీవీలో నుంచి ఆశీర్వదిస్తామమ్మా. దేవుడు మమ్మల్ని అంత గొప్పగా ఆశీర్వదించాడు. మీరు టీవీ ప్రోగ్రామ్ రోజు ఆడ ముందు కూర్చోండి, ఆశీర్వదిస్తాం. అలాగే. ఓకే, థ్యాంక్స్ అండి. ప్రైజ్లాడండి. నమస్కారం. నమస్కారం అండి. వందనాలండి. బాగున్నారా? నేను బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చారంటే మీరు సమస్యలతో ఉన్నారనేది అనిపిస్తుంది. అందరికి సమస్యలు ఉంటాయి, అవి మీరు తీరుస్తారనే. అవునమ్మా, ఇది సమస్యలు తీర్చే కరెక్ట్ అయిన ప్లేస్ అమ్మా ఇది. మీరు ఖచ్చితమైన వ్యక్తి దగ్గరికి వచ్చారు. చెప్పండి మీకేంగా. నిజమేనా మీరు చేసేయన్ని? అరే చేసిన వాళ్ళని అడగాలమ్మా. మీరు టీవీలో చూస్తాం. మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా అన్ని తీసుకొని, అవన్నీ కరెక్ట్ గా నెరవేరిని అంటే మళ్ళీ మీ దగ్గరికి అందరినీ తీసుకొస్తాం. అంటే అంటే అని అంటున్నారంటే మీలో సందేహం ఏమి లేదండి. మీరు సందేహిస్తూ పనిచేస్తే అది ఫలించదు. ఓకే అండి. నీ ప్రార్థనలు ఏదైతే ఉన్న విశ్వాసంతో దేవుడు ఫలింపజేస్తాడు నా ద్వారా. ఓకే అండి, అది గుర్తుంచుకోండి. ఓకే అండి, తప్పకుండా. మీరు ప్రార్థన చేస్తే ఫలిస్తారన్నారు కదా, వెళ్ళిపోవద్దు. నా ద్వారా ఫలింపజేస్తారు. దేవుడికి వందనాలండి. నాకైతే నేను సీనియర్ సిటిజన్ తరఫున ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయ్యానండి. దేనిలోనమ్మా? పరిగెత్తాలి, రన్నింగ్. నేనే ఫస్ట్ రావాలి. మరి ఆ మధ్యలో పడ్డాను అనుకోండి, మోకాలు చిప్పలు బయటపోయి. పర్వాలేదు. సీనియర్ సిటిజన్స్ తోటి తలపడితే మీరు ఫస్ట్ వస్తారు. కానీ యవనస్తులతో అంటే కొంచెం కష్టం. మీరు యవనస్తులతో పోటీ పడే విధంగా నేను చేస్తాను. అమ్మో, యవనస్తులతో పోటీ పడేది
చెయ్యండి చెయ్యండి అయితే. మీరు సీనియర్ సిటిజన్ తో పోటీ పడతారా యవనస్తులతో పోటీ పడతారా? మీ ఇష్టం గారు, వాళ్ళతో వీళ్ళతో ఇద్దరితో పోటీ పడాలని ఉంది నాకు. యవనస్తులతో పోటీ పడండి, అది మంచి అచీవ్మెంట్ గా ఉంటుంది. కరెక్ట్ గా గెలుస్తానంటారా? డెఫినెట్ గా మా ఒలింపిక్ కప్పు నాకే రావాలి. మీకు శక్తి కావాలంటే రోజు కొబ్బరి నూనె రెండు చుక్కలు తాగుతూ ఉండండి. మన దగ్గర ఆశీర్వదించిన ఆయిల్ ఉంది, ప్రార్థన ఆయిల్. ఏదన్నా ప్లాన్ చెప్పండి, రాసుకునేది చెప్పండి. నోటికి అంటే మేము తాగలేను అంటే మరి ఈతుతో పోటీ పడాలంటే అలాగా? అవునా, తాగాల్సిందేనంటారా? ప్రేయర్ చేసుకోండి, సరే తాగేసేయండి. తప్పకుండా గెలుస్తాను కదండి. గెలిచే అంత ఓకే అండి. గెలిచేంత వరకు తాగాల. గెలిచేంత వరకు తాగాలా? మరి నువ్వు మధ్యలో ఆపేస్తే మళ్ళీ పరుగు ఆగిపోద్ది. అంతేనంటారా? ఫ్రీగా ఇస్తారండి? ఫ్రీనా? ఫ్రీ కాదు, 200. ఒలింపిక్స్ లో యూత్ తో పోటీ పడి పరిగెత్తాలి, ఫ్రీ కావాలంటే ఎలా వస్తుందమ్మా? దేవుని ఆశీర్వాదాలకి ఉచితంగా రావు. దేవుడు ఉచితంగా ఇవ్వమన్నాడండి, మీరేం డబ్బులుగా అమ్ముతున్నారు. నా ద్వారా కదా, అందుకన్నా దేవుడు డైరెక్ట్ గా ఇస్తే మీకు ఉచితంగా వస్తుంది. సరే అండి, మీ మీద నమ్మకంతో తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్తాం కదమ్మా, ముందు డబ్బులు కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చూస్తామండి. గెలిచిన తర్వాత కనపడమ్మా, గెలిస్తే. నమస్కారం అండి అయ్యగారు. నమస్కారం బాబు, రండి. చెప్పండి బ్రదర్. రాత్రులు నిద్ర పడతలేదండి. చూస్తాను, తెలుస్తుంది, మీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది మీరు నిద్ర అవస్థతో బాధపడుతున్నారని. నా టీవీ ప్రోగ్రామ్ చూసారా మీరు? చూసి ఎలాగ అయిపోయిందండి. చూసి మరి ఇక్కడ దాకా ఎందుకు ఇంకా రాకూడదు కదా? చూసి మీ ప్రోగ్రామ్ చూసి నిద్ర వస్తలేదు. నిద్ర రావట్లేదా? సరే, మీరు ఏం చేస్తారంటే, మీరు టీవీ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో దాని కొరకు కనిపెట్టి కూర్చున్నారు, అందువల్ల నిద్ర కాయాల్సి వస్తుంది. మన దగ్గర కౌంటర్ లో నా టీవీ సీరియల్ ప్రోగ్రామ్ అన్ని సీడీలు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 రూపీస్ అనుకుంటాను. కౌంటర్ లో అడిగి తీసేసుకుని అవి మీరు ఎప్పుడు చూడకుండా అప్పుడు చూడండి, మీకు నిద్ర వస్తుంది. అంతే అంటారు. తర్వాత దాంతో పాటు ఇది ఆయిల్ బాటిల్ ఒకటి తీసుకోండి, మీరు తలకు మర్దం చేసుకోండి. ఇంకా నిద్ర రాకపోతే ఖర్చు వేసుకోమంటారు. కళ్ళల్లో 2 బొట్లు వేసుకోండి. కళ్ళలో నిద్ర పట్టాలి కదా, అప్పుడు చాలా హాయిగా నిద్ర వస్తుంది. సరే, పొద్దున్నే వాళ్ళు లేపితేనే లేస్తారు, లేకపోతే లేకమండి, లేకపోతే లేకమండి కష్టం. అంతే అంటారా? ఓకే, సరే అండి అయ్య, వందనాలు. నమస్కారం అండి, కూర్చోమంటారా? నేను రిడీమర్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తాను. ఓకే, మా చర్చిలో మధ్యాహ్నం భోజనం పెడతాను. ఆ భోజనంలో ఒక ఆయన ఉన్నాడు మాకు, కిషోర్ గారు అని. సాంబార్ వేస్తాడండి, చికెన్ వేస్తాడండి. చర్చిలో సాంబారు, పచ్చళ్ళు, ఆకుకూరలు ఎట్లా అండి? అదే కదండి, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మనకు కావాల్సింది చికెన్ కావాలి, లేకపోతే పెద్దది కావాలి. అంతే కదండి, కరెక్ట్ గా చెప్పారు సార్. ఆయనకి మరి నేను ఈ నూనె కొనుక్కుంటానండి. చెప్దాం, కొనుక్కుంటే ఆయన చేతికి రాయాలా తలకు రాయాలా చెప్తే. ఇప్పుడు ఇది సమస్య మీకు, ఈ సమస్య మీతో తీరేది కాదండి. అది ఆయన ఇస్తే ఆయన చికెన్ మీకు ఎలా పెట్టాలో ఆయన చేత చేపిస్తారు. ఆయన వచ్చారని ఆయనే చెప్పారండి ఇక్కడికి వెళ్ళమని చెప్పాడా? మరి ఇప్పుడు ఆయన మనసు మారాలి. ఎలాగండి మరి? నేను చేస్తాను, ప్రార్థన చేస్తారా? చేస్తాను, ఆయన పిలిపిస్తా. చెప్పమంటారా ఆయనకి? ఆయన పంపించండి ఒకసారి. ఆయన మీకు ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ పెట్టేటట్టుగా ఆయన చేత. అయితే నూనె అవసరం లేదు కదండి? నూనె ఉంటుంది, నూనె లేకుండా బిర్యానీ బాగదుగా. ఈ నూనె మా నూనె మీకు అక్కర్లేదు, ఆయనకి ఇస్తాం. సరే అండి, ఖర్చు అవసరం. ఇప్పుడు మీరు బిర్యానీ పెట్టరు కదా, మీకు బిర్యానీ కావాలి. అంతేనండి, బిర్యానీ కావాలి, అది కిషోర్ గారు పెట్టాలి, ఆయన చేత పెట్టిస్తా. సరే అండి.
అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత అంటే ఈ పాస్టర్ గారు ఇచ్చినటువంటి నూనె ఏదైతే ఉందో, ఆ చేతి రుమాలు ఏదైతే ఉందో, వాటన్నిటిని వాడిన తర్వాత వీళ్ళంతా కూర్చుని మా సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది తర్జన భజనలు పడుతున్నారు. వారి సందేహ నివృత్తి ఏమిటో మనం చూద్దాం కొన్నాళ్ళ తర్వాత. ఏమండి, మనందరం ఒకరికొకరం తెలియకుండా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. నేనేమో నా జుట్టు సమస్యతో వెళ్ళాను. ఆయనేమో నూనె ఇచ్చాడు, 200 అంటే చిన్న బాటిల్, రోజు పూసుకుంటున్నా. నాకేమీ పెరిగినట్టు ఏం కనిపిస్తలేదు. పెరగకపోతే పెరిగిపోయింది. మా ఆవిడ రోజు లెక్క పెడుతుంది నా జుట్టు పెరిగిందా లేదా అని. నాకు ఉన్నవి 4, అందులో 2 ఊడిపోయింది. ఇట్లా మనమేమో ఆ పాస్టర్, మరి మీ సంగతులు ఏందో తెలియదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు వదిలించుకున్నాం కానీ నాకు మాత్రం ఏ మేలు జరగలేదు. టీవీలో ఆ సాక్ష్యాలు చూస్తుంటే మాత్రం ఇదేదో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మానవ గారు, మీరేదో పడిపోతున్నట్టు దాని గురించి వెళ్ళినట్టున్నారు కానీ మళ్ళీ మీరు రోజు పడుతున్నారు ఇక్కడ. రోజు మీరు పడితే పడ్డారు, మిమ్మల్ని మోసుకెళ్ళడానికి 4 వెళ్తున్నారు, వాళ్ళ వెనక 5-6 వెళ్తున్నారు, 10 మంది ఖాళీ అయిపోతున్నారు చర్చలో. అందుకే అయ్య గారు అద్భుతాల పాస్టర్ గారు అని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎవరిని చూసి పడిపోతున్నావమ్మా అని అడుగుతున్నారు. తర్వాత ఏమో తెలియదు, ఆయన పాస్టర్ గారిని చూసే పడిపోతున్నావు అంటున్నారు. సరే అన్నాను, నాకు అదే బాధగా ఉంది, ఎలాగైనా వదిలించండి, నీళ్ళు వస్తుంటేనే తెలిసింది నాలో ఏదో చీకటి శక్తి ఉంది అన్నారు. సరే వదిలించండి, అది ఏదంటే ఏదో భాష మాట్లాడాడు గారు భరోసారా, నాకేం పడతాను అంత పడిపోయాను. పడిపోయిన తర్వాత నాకేం అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అది ఆయిల్ ఇచ్చారు, హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చారండి. ఆ ఆయిల్ ఏదో పూసుకుంటుంటే మన చెమటలు పడుతున్నాయి. ఆ చర్చిలో ఒక్కసారే పడ్డానండి, మామూలు రోజు 10 సార్లు పడుతున్నా. ఆ ఆయిల్ పూసుకుంటే జుట్టన్నా పెరిగేది, అనవసరంగా ఆయిల్ కొనుక్కొని వేస్ట్ చేశానండి. అయ్యో బాబోయ్. కేజీ గారు ఏదో మీరేదో పరిగెత్తాలి గిరిగెత్తాలి కానీ మీరేదో అక్కడ పడ్డారని విన్నాను నేను, ఆ పరిగెత్తే దగ్గర. ఈ పడ్డం ఏంటండి, మోకాలు చెప్పులు పగిలిపోయినాయి నాకు అసలు. మీరు భలే వస్తారు, ఫస్ట్ వస్తారు అని చెప్పేది. నా నూనె తాగమన్నారు నన్ను. అయితే ఎంత వదిలింది వదిలించుకున్నాను రండి, చెప్తే సిగ్గుసేటు ఎందుకు వచ్చింది కావాలా. మోకాళ్ళు 2 పగిలిపోయినాయి. 2 రోజులు డాక్టర్ దగ్గరికి తిరగలేక ఇంకా వదిలించుకున్నాను డబ్బులన్నీ. మంజుల గారు చెప్పండి, మీరు అసలు జుట్టుగానే వెళ్ళారు, మిమ్మల్ని చూసి మేము అంతా ఫాలో అయ్యాం. మీకు అవసరమా కిషోర్ గారు ఈ జుట్టు ఈ వయసులో? మీరు కాదు, మిమ్మల్ని చూస్తే అదిగో మానవ గారిని చూసి ఉమారాణి గారు, తర్వాత కేజే గారు, ఆయన యాండ్రోస్ గారు, ఈ అందరిని చూసి నేను వెళ్ళా. 10,000 అక్కడ జాన్ అని ఒకడు వస్తుంటాడు, ఆయనకేమో ఇంత ఉంది. ఆయన చూస్తుంటే నాకు కొంచెం కుళ్ళు పుట్టి ఏదో వెళ్ళాను. ఏదో వాడు చిన్నోడు, మీరు పెద్దవాళ్ళు కదా, మీకు అవసరం ఆ జుట్టు? నాకు ఉండేది అంతకన్నా ఎక్కువ ఉండేది. అది వయసులో, ఇప్పుడు కాదు కదా, మాకు ఉండేది పెద్ద జల్ల, కానీ ఇప్పుడు ఊడిపోయారు. సరేలేండి, నా గోల వదిలేండి, మీ గోల మా గోలండి. మా అబ్బాయి మంచిగా ఇదవ్వాలా, మా మనోడు అనుకుంటే వాడికి ఎగుడు లేదు దిగుడు లేదు, అంతే. ఇంకా అందుకని ఇంకేం చేయట్లేదండి, కాముగా ఉన్నాం. కుమారాణి గారు, మీ ఆయన లేచి తిరుగుతున్నారా? లేదండి, తిరగట్లేదు. నువ్వు రాస్తున్నాను, హ్యాండ్ కర్చీఫ్ పెడుతున్నాను. లేచి తిరగండి అంటే నేను తిరగను, నేను ఇంట్లో ఏం చేసుకుంటావు చేసుకోపో, నీకెవరు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నడవమని చెప్పు, నేనైతే నడవను అని చెప్పేసి అంటున్నారు. అనవసరంగా 200 పెట్టి కొనుక్కెళ్ళానండి. చాలా బాధగా ఉంది నాకు. 200? అవునండి, 200. మళ్ళా నడవకపోతే మళ్ళా తీసుకొచ్చుకొని రాసుకోమంటున్నారండి ఆయనకి. కానీ ఆయన ఏమి ఇది కనిపించట్లేదండి ఆయన నుంచి. ఇప్పటికి 5,000 అయిపోయిందండి నాకు. ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన చాలా పొడుగుంటాడు. ఓ, ఎక్కడ ఉన్నారా? మీరేంటండి ఏదో అరే ఏదన్నా క్లాస్ బుక్ చదువుతుంటే నిద్ర వస్తుంది కదా, దానికోసం ఆయన దగ్గర పోవాలా? నిద్ర రావట్లేదని నేను దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఏం చేశాడంటే నూనె కంట్లు వేసుకోమన్నాడు. కంట్లు వేసుకున్న తర్వాత రెప్పలాడతలేదండి అసలు.
రెపర పడకుండా అలా నిలబడిపోయిందండి కళ్ళు. ఏం చేయాలి అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎలా చూస్తా దెయ్యం వస్తుంది అనుకుంటారండి జనాలు. ఏం చేయమంటారండి ఇప్పుడు? చాలా మోసం చేసాడండి బాబు. ఆయన ఎక్కడ పట్టుకోవాలి మనందరం, లేకపోతే చాలా ఇదవుతుందండి. చాలా మంది బాధపడిపోతారు ఆయన కదండి. కొబ్బరి నూనె కంట్లో పోసుకోవడం ఏంటండి? నేను మరి అక్కడ పోసుకోమన్నాడు, పోసేసుకున్నామండి బాబు. అదేదో ఒంటికి రాసుకుంటారు, తలకి రాసుకుంటారు కానీ కంట్లో పోసుకోవడం నేను అక్కడ కంట్లో పోసుకోమని చెప్పాడండి. సరే మీరే ఏంటి మీరే ఏదో పరిష్కారం చేయలేండి మరి. మీ అందరం వచ్చాం. అక్కడ నుంచి ఒక ఆయన వస్తున్నాడు, ఏదో కొంచెం పాస్టర్ లాగా జెన్యున్ లాగా అనిపిస్తున్నాడు. ఈయనేది అడుగుదాం. ఏమండి మీరు పాస్టర్ గారే కదా? అండి. నమస్తే. నమస్తే. మీరంతా ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. ఏదో చాలా తర్జన భర్జన పడుతున్నారు. ఏదో చింత, దిగులు, విచారం వీటన్నిటితోటి ఉన్నట్టున్నారు. మీ సమస్య ఏంటో ఒక్కొక్కళ్ళు చెప్పారు, నేను విన్నాను. చెప్పండి మీ సమస్య. అంటే ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు ఇప్పుడు చికెన్ గొడవ వచ్చింది. ఆ చికెన్ గొడవ తర్వాత ఆయన ఏంటంటే పాపం జాన్కు వచ్చినంతటువంటి శిరోజాలు అంటే తల వెంట్రుకలు రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. మరి ఇక ఈ పెద్ద ఆయన ఏమో ఆయనకి నిద్ర రావట్లేదంటండి. మరి ఆ కేజీఆర్ గారికి ఏమో వారు ఈ వయసులో ఒలింపిక్ లో పాల్గొనాలని చాలా ఆశగొని ఉన్నారు. మరి కిషోర్ గారి సమస్య, లేకపోతే కేజీఆర్ గారి సమస్య, లేకపోతే ఆ పెద్ద ఆయన గారి సమస్య ఏమిటంటే ఇవన్నీ ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ ఆకాంక్షలు అన్నీ మనకి ఇహలోకానికి సంబంధించి అసలు ఇప్పుడు ఈ కిషోర్ గారికి ఈ వయసులో అవసరం అండి? చెప్పండి. ఈ వయసులో జుట్టు అవసరం ఆయనకి? ఇప్పటికే ప్రతిరోజు వాళ్ళ ఆవిడ పీకేస్తోంది అని బాధపడుతున్నాడు. ఇప్పుడు జుట్టు వచ్చినా కూడా మళ్ళీ పీకడం మాంద కదా ఆవిడ. ఏమండి మాంతారా మీరు? మానరు కదా. డబ్బులు ఖర్చు తప్ప ఆ ఉన్న 4 వెంట్రుకలు ఉండనియండి. ఇక మళ్ళీ ఆయన వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏంటండి మనం మన సమస్యల కోసం ఎక్కడికి వెళ్తున్నామండి? వ్యక్తుల్ని నమ్ముతున్నామా? టీవీలో ప్రోగ్రాములు చూస్తున్నాం, ఆ మెసేజ్లు వింటున్నాం, లేకపోతే స్క్రోలింగ్ లో వస్తున్నటువంటి ఆ నంబర్లు ఏవైతే ఉన్నటో అంటే మా దగ్గర స్వస్థత జరుగుతుంది, లేకపోతే ఈ అద్భుతాలు జరుగుతాయి, ఇలాగా వీటన్నిటిని చూసి ఆ వ్యక్తిని మీరు నమ్ముతున్నారు తప్ప ఆ వ్యక్తులు ఇస్తున్నటువంటి ఆ మిషనరీస్ కానివ్వండి, లేకపోతే ఆ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనల వల్ల మాకు సమస్యలన్నీ తీరిపోతున్నాయి. వీరేమో వీరికి వారి భర్త గారి సమస్య సరైనదే, ఇప్పుడు మానవ గారి సమస్య సరైనదే, ఇప్పుడు మంజుల గారి సమస్య సరైనదే. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు వ్యక్తిని చూస్తారా, లేకపోతే అతడు ఇస్తున్నటువంటి ఆయిల్ని నమ్ముతున్నారా, ఆ వ్యక్తిని నమ్ముతున్నారా? అంటే ఆ వ్యక్తి పట్ల లేకపోతే ఆ వ్యక్తుల పట్ల, అంటే ఒకరు లేకపోతే ఇంకొకరి దగ్గర అలా వెళ్తూ ఉన్నారు తప్ప మీరు దేవుని వైపు చూస్తున్నారా? ఆ వ్యక్తుల పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి నూనె కానివ్వండి, కర్చీఫ్లు కానివ్వండి, లేకపోతే స్కార్ఫ్లు కానీ వీటన్నిటిని ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలుసు. కానీ మీ విశ్వాసం అనేది దేనిలో ఉండాలి? దేవుని పట్ల ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాక్యం మనకు తెలుసు కదండి. అని అలాగానే అన్నారు. కానీ అందులో మీ విశ్వాస్యత ఏది? మీరు మీ సమస్యని చెప్పుకుంటున్నారు. మీ సమస్యలు ఏమిటి? నూనె రాసుకున్నంత మాత్రాన్ని మీకు తగ్గాయా? మీరు చేతి రుమాళ్ళు దిండు కింద పెట్టుకున్నంత మాత్రాన సమస్యలు తీరాయా? అడగమని అడుగుతున్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వడును అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన అడగకుండా వేరే వ్యక్తుల దగ్గరికి ఆయన కాకపోతే ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన, ఇలాగా అందరి దగ్గరికి వెళ్తున్నారు. కానీ మీరు ప్రభు వైపు చూస్తున్నారా? ప్రభువుని దృష్టిస్తున్నారా? వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారా? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకున్నట్లయితే,
అనునిత్యము అనుక్షణము వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నట్టయితే మీరు అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి వాగ్దానాన్ని మనం ఆ విశ్వాస్యతలోకి మనం వెళ్ళడానికి అనునిత్యము మనం ప్రార్థించాల్సి ఉంది. అటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారని, ఆ వైపుగా మీరు వాక్యానుసారంగా జీవించగలగడానికి మీరు ప్రార్థన చేయండి, అనునిత్యము ప్రార్థన చేయండి, ఆయన్ని అడగండి. ప్రభువుని అడిగినట్లయితే ఆయన అన్ని మనకిస్తాడు. ఇహలోకానికి సంబంధించే కాదు, ఈ మన భౌతిక అవసరాలే కాకుండా ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలి అనేది కూడా ఆయన మనకి బోధిస్తాడు. ఆ విధంగా మనం ముందుకు సాగడానికి, ప్రభు వైపు మనం తిరగడానికి, వాక్యానుసారంగా మనం జీవించడానికి మనకి ఇప్పుడు కేజే గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఒక్క నిమిషం అండి, పాస్టర్ గారు చాలా మంచిగా చెప్పారు. చెప్పండి. అయితే దీని మనం ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వలన మనకేం లాభం జరగలేదు, కానీ రీడిమర్ లూథరన్ చర్చ్కి లాభం జరిగింది. ఎందుకంటే మన పాస్టర్ గారు చికెన్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ప్రార్థన పనిచేయలేదు. సో ఇక నుంచి మనకి సాంబారు పచ్చడితోనే తిందాము. దాని వలన రీడిమర్ లూథరన్ చర్చ్కి కొంచెం ఖర్చులు తగ్గినాయి. మన పాస్టర్ గారిని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఆయన కూడా ఈ ప్రార్థనలోకి వస్తారనేసి. ఓకే, ఒక్క నిమిషం ప్రార్థించుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపాసంపన్నమైన దేవా, ఇదిగో నా నాయన, ఈ సమయంలో మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో నమ్ముకోకుండా, నా ప్రభు అయిన దేవుడు నీవే అని నీ పాద సన్నిధిలో మేమందరం చేరి అయా మా అవసరతలు, మా అక్కరతలు, మా జబ్బుల గురించి ప్రార్థించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు అనుగ్రహిస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాం అని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ చిన్న స్కిట్ ద్వారా మీరు అందరూ సంతోషిస్తారని నమ్ముచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క 10 నిమిషాలు మాత్రమే మనం భోజనానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన సీనియర్ సిటిజన్స్ ని కొంచెం మనం సత్కరించుకోవాల్సిన చిన్న ప్రోగ్రామ్ ఉంది. కిషోర్ గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చాలా ఆలస్యమైనప్పటికీ అందరూ కూడా మా సీనియర్ సిటిజన్స్ని గౌరవించి ఇంతసేపు ఓపికగా ఉండి మా ప్రోగ్రామ్స్ అన్నిటిని ఆదరించినందుకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మన చర్చ్ స్థాపించిన ఆరంభం నుంచే మరి వృద్ధులను గౌరవించడము, ఏదో ఒక బహుమానంతో వారిని సత్కరించడము అనేది మనం ఆనవాయితీగా చేసుకుంటున్నాము. అయితే సీనియర్ సిటిజన్స్కి ఏమి ఇవ్వాలి అనేది ఎప్పుడు ఏమిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయంలో ఆలోచించినప్పుడు వాళ్ళకి బట్టలు ఇస్తేనే అది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అని ముందు నుంచి ఆ విధంగానే మనము ఇస్తూ ఉన్నాము, చర్చ్ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అందరినీ పిలుస్తాను, దయచేసి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోండి. ఒక్కొక్కళ్ళని పిలుస్తాను కాబట్టి పరిగెత్తుకుంటూ రాకండి, మళ్ళీ పడిపోతే అదొక ప్రాబ్లం. మన బిషప్ సునీల్ భాను గారు.
పాస్టరమ్మ గ్రేస్ భాను గారు. ఎవరో ఇస్తారు. డాక్టర్ దాసరి రత్నం గారు. రండి రండి. ఆండ్రూ పాల్ గారు. ప్రకాశరావు గారు. దొంగ పాస్టర్. మంచి పాస్టర్ గారు నిరీక్షణ్ కుమార్. వసంత కుమారి గారు ఇక్కడ ఉన్నారు. సౌందర్యమణి గారు. మంజుల గారు. కేజీఏ కుమారి గారు. ఉమారాణి గారు. షీలా గారు. ఈవిడెవరు? ఓ నువ్వా? జ్యోతి రాబర్ట్స్ గారు. గౌరీ గారు. మన జూమ్ లో రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సాల్మన్ రాజు గారు ఉన్నారు. తర్వాత నిర్మల గారు ఉన్నారు. జూమ్ లో రవీంద్రనాథ్ గారు, సాల్నాథ్ గారు, నిర్మలాదేవి గారు ఉన్నారు. రాని వాళ్ళు వర్జిల్ విజయరావు గారు, ప్రభుదాస్ గారు, దయానందరావు గారు, ఉదయ్ కుమార్ గారు, మేరీ గ్రేస్ గారు, స్నేహలత గారు, మేరీ స్నేహలత గారు, జాయిస్ గారు. మనం తర్వాత సార్ శ్రీమతి కళ్యాణి గారు పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా, పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా.
రాష్ట్రం గారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పాస్టర్ గారికి, సామ్రాజ్యం గారు పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా. శ్రీమతి హేమలత గారు వచ్చి రాసరత్నం గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. విజయ వెలంగని గారు జీవలాపాల్ గారు ఆండ్రూ పాల్ గారికి శ్రీమతి ఎలిజబెత్ కోయల్ గారు ప్రకాశం విజయ ప్రసన్న కుమార్ గారు నిరీక్షణ గారికి ఇవ్వాలి. ప్రసన్న కుమార్ గారు ఫిలిప్ గారికి, కిషోర్ గారికి ఇవ్వాలి. శ్రీమతి రూప్ గారు వసంత్ కుమార్ గారికి ఇవ్వాలి. సుశాంత్ జోయల్, మణిక్ ఆంటీ సౌజన్, చందు గారు వచ్చి మంజులాంటి గారికి ఇవ్వాలి. అజేత కుమారాణి గారికి, కమల్ గారు షీలా గారు, దినేష్, ఆనంద్ కుమార్ గారు గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మీద చూపించిన ప్రేమ కొరకు, అభిమానం కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలుసుకున్నాం. లేద్దాం, ప్రార్థన చేసుకుని భోజనం. సర్వకృపానిధి మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి జీవాధిపతి, మాకు ఇస్తున్న జీవం కొరకు నీకే స్తోత్రాలు. మా ప్రభువా, నీ చేయి చాపి మాపై ఉంచి, మా ప్రభువా మా బ్రతుల్లో తొంగి చూచి, మా తండ్రి మాకు ఇస్తున్న ప్రతి దీవెన కొరకు, మరి ముఖ్యంగా మా తండ్రి ఈ ఆయుష్ కొరకు, మా తండ్రి ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లించుకుంటూ, రీడీమర్ కుటుంబంగా మా తండ్రి ఒకరితో కలిసి ఒకరు మా తండ్రి ప్రేమతో, సాక్ష్యంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉండగా
ఇదే విధమైన కుటుంబ వ్యవస్థలో మమ్మల్ని ఉంచమని, నీవే స్తుతి మహిమ గంత పొందమని దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైనది కాక. ఆమేన్. దీవెనలు ధారాళముగను వీరలపై వేగమిదిగనిము పావన యేసుని ద్వారగను